ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ క్యాన్సర్ లేదా అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా అబద్ధమా? శరణ్య నాతో నీ గురించి చెప్పింది నిజమా? అయ్యో దర్శన్, నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇంత క్లియర్గా నీ నోటి వెంటే ఆ మాట విన్నాక ఇంకా అపార్థం చేసుకోవడం ఏంటి? అంటే ఏంటి దర్శన్? నేను క్యాన్సర్ పేషెంట్గా ఉండటమే నీకు కావాలా? నువ్వు విన్న ఈ మాటలు నిజమైతే బాగుండు అని అనుకోవడం పోయి ఇలా ఎలా క్వశ్చన్ చేస్తున్నావు దర్శన్? ఏంటి నువ్వనేది? నీ మాటలు నిజమవుతాయి అని అంటున్నావు? నీ క్యాన్సర్ లేదన్న మాట నిజం కాదా? కాదు కాదు కాదు. నా ఫ్రెండ్ చాలా ఎమోషనల్, వెరీ సెన్సిటివ్. తను నా పరిస్థితి ఇది అని తెలిస్తే తను తట్టుకోలేదు దర్శన్. అందుకే నేనున్న కొంతకాలమైనా దానికి ఈ నిజం తెలియకూడదు. అది ఎప్పట్లాగా సంతోషంగా ఉండాలని ఇలా మాట్లాడాను అంతే. కానీ నువ్వు మాత్రం నేను నీతో అబద్ధం చెప్పానేమోనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మొన్న పబ్లో కూడా ఇలాగే కదా దర్శన్? నేను ఈ క్యాన్సర్ బాధని భరించగలను, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే మాత్రం భరించలేను. ప్లీజ్, బ్రతికే ఈ కొన్ని రోజులైనా ఎందుకు బ్రతుకుతున్నానా అని అనిపించేలా చెయ్యొద్దు. ప్లీజ్ దర్శన్, సంతోషంగా నీ సొంత మనిషిగా నన్ను సాగనంపు. ఇది నా చివరి కోరిక. సమీరా, ఇదిగో రిపోర్ట్స్ వచ్చాయి. బావా, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. ఓ సమీరా, డాక్టర్ గారు రిపోర్ట్స్ పంపించారు. ప్రాబ్లం అలాగే ఉందంటున్నారు. మెడిసిన్ స్కిప్ చేయకుండా వాడమని మరీ మరీ చెప్తున్నారు సమీరా. ఓ అలాగే అన్నయ్య. అయినా పోయే ప్రాణం ఏం వాడితే మాత్రం ఆగుతుందా ఏంటి? ఇట్స్ ఓకే. ఇదిగో జ్యూస్ తీసుకో. బావా, మీరు కూడా తీసుకోండి. వద్దులే ప్రకాష్, నువ్వు తాగు. యాక్చువల్గా తనకు నాకు తెచ్చాను, కానీ మీరు వచ్చారు కదా, సో ఫస్ట్ మీరు తీసుకోండి, నేను మళ్ళీ తెచ్చుకుంటాను.